అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖలో తిరుమల లడ్డు విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించిన షర్మిల. విశాఖ రైల్వే జోన్ పై బీజేపీ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు. ఏపీలో చెత్త పన్నుపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. ఎండాడలో నారెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో కూటమి నేతలు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన విశాఖ కలెక్టర్. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు షర్మిలారెడ్డి విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టుగా ఉందన్నారు. మహాత్మా గాంధీ మనిషినైతే బంధించొచ్చేమో కానీ భావాలను, ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు, ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినది సత్యం, అహింస, శాంతి, సమానత్వం. ఉన్నాయా అన్నా ఈరోజు? ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి? వీటికి విలువ ఉందా? పాలకులు వీళ్ళకి గౌరవం లేదు. అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. అవునా కాదా అన్నా? మత సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా, మన దేశాన్ని పాలించిన మత సామరస్యానికి చిచ్చు పెట్టేలా ఇప్పుడు మతం పేరుతో, కులం పేరుతో విభజించు, పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన. మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేవు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి. భారత రాజ్యాంగం నడవడం లేదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన మతాన్నైనా వాడుకోవాలి, కులాన్నైనా వాడుకోవాలి, ప్రాంతాన్నైనా వాడుకోవాలి, భాషనైనా వాడుకోవాలి. ఓ వర్గాన్ని అవమానించాలి, ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి దాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ. సోదర భావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే, అదే సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం
నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంచడానికి, ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో, సాధించిందో, ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు, సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో, మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీ అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. ఏపీలో చెత్త పన్నుపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం, వచ్చే కేబినెట్ లో పెట్టి ఆదేశాలు ఇస్తాం, అధికారులు కూడా చెత్త పన్నును ఇకపై వసూలు చేయవద్దు అంటూ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2024 స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒల్లి దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే
సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల్లా సీసీటీవీ కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం, జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా నేరస్తులే చాలా తెలివైన వాడు. ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు, చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు. అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకు పోయి అబద్దాలే చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాం. టెక్నాలజీ ఒక పక్క దొంగలను పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. విశాఖ రైల్వే జోన్ పై బీజేపీ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రైల్వేను అన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా మోడీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. రైల్వే ప్రయాణికులను మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యున్నతమైన కమిటీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీకి చాలా ఇంపార్టెంట్. మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులకు ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి, అలాగే ఫ్లైట్ కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసేందుకు చాలా ఉంది. ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రూట్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారో రైల్వేస్లో డెవలప్ చేశారని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నారు. దీనికి ఈ కమిటీ తోడ్పడుతుంది. ఈ బాధ్యత ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నాయకులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రైల్వే జోన్ ఆల్రెడీ అంతా రెడీగానే ఉంది. ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా ఇవ్వాలి. లేదా ఇప్పుడు 5 సంవత్సరాల కిందట మనం చూసాము, రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతుంటే ఇవ్వలేదని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు మీకు తెలియజేస్తాం. విశాఖ కలెక్టరేట్లో బుధవారం గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను వివరించారు. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ వేర్ ప్రొపగేటెడ్ బై ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తారు. దాన్ని ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా మనందరికీ ఆ అవకాశం దొరికింది. మనం దానికి సంతోషపడాలి, గర్వపడాలి. అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది. ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఆర్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది దీంట్లో. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎనీబడి. ఆ క్రూషియల్ అసెట్తో వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మనము పేదలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. పెద్దవాళ్ళకి, గొప్పవాళ్ళకి, ధనవంతులకి అందరూ ఆడుకుంటారు. వాళ్ళకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది. పేదవాళ్ళకి మనము కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా
హెచ్ఓడిసి ఈరోజు వచ్చారు. మీరందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహాయం చేపట్టాలి. ఇప్పుడు శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఆయన స్లోగన్ అందరికీ గుర్తుంటుంది, జై జవాన్ జై కిసాన్ అని. ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఆయన ఈ ఒక్క స్లోగన్ వల్ల ఎంటైర్ కంట్రీని ఆయన మోటివేట్ చేస్తూ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అనేదంతా కూడా ఆయన హాయంలోనే తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఎప్పుడు విదేశాల నుంచి మనకి గోధుమ కానీ బియ్యం కానీ వస్తుంది, దాని ద్వారా ఎంతమందికి మనము భోజనం ఇవ్వగలని అనే పరిస్థితి నుంచి ఇప్పుడు వేల కోట్ల టన్నులు మనము ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చామంటే కేవలం ఆయన ఒక కృషి వల్లే. సో ఆయన కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ వైట్ రెవల్యూషన్ ఆల్సో మనము మిల్క్లో సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ అయ్యామంటే ఇది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ద 10th ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారందరి త్యాగాలు మనము ఈరోజు గుర్తుపెట్టుకొని మన పనితీరుని మార్చుకొని పేదలకు ఉపయోగపడే విధంగా, ప్రజాస్వామ్యం బాగుపడే విధంగా మనము ప్రవర్తించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఎండాడలో నరెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉత్తరాంధ్ర జోన్ విశాఖ శాఖల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజాప్రతినిధులను కలిసి విశాఖ చుట్టుప్రక్కల లేఅవుట్లు, అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడుతున్న నారెడ్కో సభ్యులందరూ కలిసి నిర్మాణ రంగంలో వస్తున్న పలు మార్పులు, ప్రభుత్వం అందించవలసిన సహకారాలపై తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నారెడ్కో అధ్యక్షులు గద్దె చక్రధర్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, నివాస గృహం సరసమైన ధరలో అందించాలన్నదే నారెడ్కో ఉద్దేశమని చెప్పారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ మాట్లాడుతూ, మౌలిక రంగ విస్తరణకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా కలిసి చేస్తే ఫలితాలు బాగా వస్తాయన్నారు. గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి, నిర్మాణ రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. విశాఖ అభివృద్ధికి మరియు విధాన నిర్ణయాలలో నారెడ్కో సంస్థను కూడా భాగస్వామిని చేస్తామని పేర్కొన్నారు. ఆ ప్లాట్ఫామ్ తప్పకుండా తీసుకెళ్తారు. మీరు కూడా నారాయణ గారితో కమ్యూనికేట్ చేశారు కాబట్టి ఐ బిలీవ్ దట్ ఐ తొందరగా కనెక్ట్ అవుతానండి. శాండ్ పాలసీ బండారు గారు అన్నట్టు పుట్టి మన ఒక జిల్లాకే ఇబ్బంది ఉంది అంటే మన ఒక జిల్లాకి ఏదో పరిష్కారం తప్పకుండా త్వరలో వస్తుందని కోరుకుంటున్నాను. మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మేము ఆయన కలిసినప్పుడు దీని మీద కొంచెం చర్చ జరిగింది. ఇప్పుడు ఈ వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద ఏదో ఒక రెజల్యూషన్ చేయాలనే ఆలోచన కూడా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది సిఆర్జెడ్ జోన్ అంటే భీమ్లీ స్ట్రెచ్ అంతా ఇప్పుడు అది మార్చాలి. తప్పకుండా అది మార్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా మీకు కూడా ఆయన లీడర్షిప్లో టేకప్ ద పాయింట్. నెక్స్ట్ మీరు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లైఓవర్స్, మెట్రో ఇది డెవలప్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. సో జస్ట్ నేను ఆల్రెడీ 2-3 వేదికల్లో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సిటీ ద్వారా వెళ్ళే హైవే ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి నుంచి గాడ్షెడ్ జంక్షన్ కొమ్మాది అదంతా, దాంట్లో ప్రపోజ్ 12 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ NHAI చేసింది. కానీ ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు అది చూసి ఒక డిస్కషన్లో ఆయన ఒప్పుకున్నది ఏంటంటే 12 ఫ్లైఓవర్ల బదులు అది మర్జ్ చేసి ఒక ఎలివేటెడ్ కారిడార్ లాగా మనం తయారు చేయగలిగితే అది ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ 8 ఫ్లైఓవర్లు కలిపి ఒకటి, ఇంకో 3 కలిపి ఒకటి చేస్తే అది ఎలాంగేటెడ్ కారిడార్ లాగా మనం డెవలప్ చేయగలుగుతాము. అండ్ అదే దాని మీద మెట్రో కూడా రావాలి అంటే అది డబుల్ డెక్కర్ అయిపోతుంది. అంటే 8 మీటర్ల హైట్కి ఫ్లైఓవర్ వస్తుంది, దానిపైన మెట్రో వస్తుంది. ఇది ఒకటేమో ఇప్పుడు ట్రాఫిక్ కోసం ఫ్లైఓవర్ వెంటనే కట్టేయమంటారు, ఫ్లైఓవర్ ఇప్పుడు కట్టేస్తే శాశ్వతంగా మెట్రో కట్టలేదు. సో దీంతో కొంత బ్యాలెన్స్ అవసరము. ఫ్లైఓవర్లు ఇప్పుడు కడితే మెట్రో కోల్పోతాం కాబట్టి ఇప్పుడు మెట్రో మళ్ళీ భవిష్యత్తులో అవసరం ఉంటే కట్టలేము. కాబట్టి ఇది సీఎం గారి లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ గారు ఇద్దరు రివ్యూ చేస్తున్నారు. వాళ్ళకు నిర్ణయం తీసుకున్న వెంటనే నాకు తెలిసి మెట్రో కూడా కట్టేయాలని అంటారు. కాబట్టి తప్పకుండా ఇది 2 డిజైన్ చేసి తప్పకుండా టేకప్ చేస్తామండి. నమస్కారం అండి, నా పేరు గద్దె చక్రధర్.
నెరెట్కో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంటు. ఈ రోజున మన విశాఖపట్నంలో నెరెట్కో నార్త్ జోన్, విశాఖపట్నం, విజయనగరం చాప్టర్స్ వాళ్ళు మన విశాఖపట్నం నగరంలో గెలుపొందినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు, అలాగే విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు అట్లా గాజువాక, అలాగే పెందుర్తి, మాడుగుల శాసనసభ్యులు వీరందరూ, అట్లాగే పలాస శాసనసభ్యులు గౌ శ్రీషా గారు, చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు, వీరందరినీ కూడా ఈ రోజున మేము ఇక్కడ పిలిచి వాళ్ళకి సత్కారం చేయటం జరుగుతుంది. ఎందుకంటే వీరందరూ కూడా ప్రజలు వాళ్ళని ఆదరించి ఈ రోజున విశాఖపట్నంలో వారిని అత్యధిక మెజారిటీలతో గెలిపించారు. గత 5 సంవత్సరాలుగా మరి విశాఖపట్నంలో ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి ఈ రోజున మా అందరం కూడా వ్యాపారస్తులం ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా కూడా నిలదొక్కొని ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరితోటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెడదాము, వీళ్ళని ఒకసారి మీట్ అయ్యి గ్రీట్ చేద్దాము. అలాగే మా యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వారి దృష్టిలో ఒకసారి చెప్పుకొని, ఈ ఇండస్ట్రీ బాగుంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది బాగున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం మీదన ఎన్నో రకాలటువంటి ఇండస్ట్రీస్ ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. సిమెంట్ కానీ, స్టీల్ కానీ, అలాగే శానిటరీ, పెయింట్స్, ఇలాగ ఎన్నో ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ రంగం మీదన సర్వ్ అవుతున్నాయి. సో అలాంటి వాటింటికి కూడాను ఈ యొక్క రంగం బాగున్నట్లయితే అన్ని వ్యాపారాలు బాగుంటాయి. దానివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఇవి కూడా సహకరించినట్లయితే మన యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుద్ది. అలాగే విశాఖపట్నం కూడా కొత్త పంతులు తొక్కుతుంది. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా, ఒక సిటీగా, ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ అయినప్పటికి కూడాను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం డెవలప్ చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడాను ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. అందుట్లో దీన్ని ఐటీ హబ్గా, అలాగే ఫైనాన్షియల్ హబ్గా, దీన్ని మనకి సహజసిద్ధంగా ఉన్నటువంటి పోర్ట్లు, అలాగే స్టీల్ ప్లాంటు, ఇవన్నీ కూడా రైల్వే జోను, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందుద్ది.